హైదరాబాద్లో దోమల బెడదను నివారించడంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెరువుల్లో దోమలు పెరగకుండా 5 పద్ధతుల్లో దోమలను వాటి గుడ్లను నాశనం చేసేవాళ్లమని తెలిపారు. కానీ ఈ ప్రభుత్వం ప్రజలను గాలికి వదిలేసిందని ఆరోపించారు. దోమల బెడదతో ప్రజల మలేరియా, చికెన్ గున్యా అనారోగ్యాలలో ఆసుపత్రులతో చేరుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయిల్ బాల్స్ తోటి లార్వా అంతా చచ్చిపోతుంది. లార్వా స్ప్రెడ్ కాదు, తద్వారా దోమల నియంత్రణ తగ్గింది. రెండవది, మాన్యువల్ భుజానికి ఈపుకు దోమల స్ప్రేయింగ్ డబ్బా మనం కట్టుకొని దాన్ని 15 మీటర్ల దాకా పోతుంది. ఈ 15 మీటర్లు స్ప్రేయింగ్ చేసేవాళ్ళం. స్ప్రే చేస్తే లార్వా డెవలప్ కాకుండా ఉండేది. కానీ మధ్య చెరువు దాకా మందు రీచ్ కాకపోతుంది. దాని తర్వాత డ్రోన్ ద్వారా మరి మధ్య చెరువులో కొట్టేవాళ్ళం. ఆ డ్రోన్ ద్వారా కొట్టడం వల్ల కంప్లీట్గా లార్వా చచ్చిపోయేది. దాని తర్వాత మళ్ళీ గంబూజియా చేపలని చెప్పేసి చేపలను నీళ్ళల్లో వదిలేవాళ్ళం. నీళ్ళల్లో వదిలిపెట్టడం వల్ల ఈ లార్వా అంతా కూడా తినేసేది. తద్వారా దోమలు అన్ని కూడా అదుపులో ఉంటుంది. ఈ ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైపోయింది. ఏ చర్యలు తీసుకుంటలేదు. దోమల మీద యుద్ధం ప్రకటించినాక కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా ప్రజల్ని గాలికి వదిలేసి ప్రజలు డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా ఇవన్నీ రోగాలతోటి ఇలా ఆసుపత్రుల్లో చేరుతున్నారు. తద్వారా లక్షల రూపాయల ఖర్చులు పేదవానికి మరి మధ్యతరగతి కుటుంబానికి భారం అవుతుంది. కనీసం దోమల్లోనే అరికట్టమని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను.